ఇక గీయాలైతే మనము పప్పు చారు, ఉప్పు చేప తిందాం అరే జబర్దస్త్ కాంబినేషన్ అనుకోరి. ఓపరికి ఇట్లా తిన్నారనుకోరి జన్మ ధన్యమైతది. మరి చేసి చూపిస్తా ముందుగా అయితే ఒక గిలాసుడంతా కందిపప్పు తీసుకొని ఒకసారి కడిగేసుకొని, ఇంకా మొత్తమన్ని నీళ్లు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, కలేమాకు, ఉప్పు, పసుపు జరంతో నూనేసి 2 విధులు కుక్కర్ ఎక్కించుకొని మనమైతే సర్వోదయ మంజీరా వాళ్ళది మంచిగా నాణ్యమైన పప్పు వాడుతున్నాం అన్నట్టు. వీళ్ళ దగ్గర పప్పులే కాదు నూనెలు, పల్సులు, మిల్లెట్స్ అనుకుంటా మస్తు రకాల మంత్లికి సంబంధించిన సౌదాలు అన్ని దొరుకుతాయి అన్నట్టు. ఇక మంచిగా ఉడికినాక ఒకసారి మెదిపించుకొని నిమ్మకాయ సైజు చింతపండు పులుసు వేసుకొని అలానే కారం, కొత్తిమీర వేసుకొని పొయ్యి మీద మళ్ళీ ఎక్కించుకోరు. ఇక తాల్పు చాలా ఇంపార్టెంట్ కదా. మనము సర్వోదయ మంజీరా వాళ్ళది గానుగ సన్ఫ్లవర్ నూనె వాడుతున్నాం అన్నట్టు. కాగినాక ఆవాలు, జీలకర్ర దంచుకుని ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కలేమాకు, ఇంగ వేసేసుకొని మంచిగా అలా పప్పు తాల్పులో తీసేసుకున్నాం అనుకోరి పప్పు చారు అయితే రెడీ. ఇక ఉప్పు చేపలు మనం ఊరికెళ్ళి తెచ్చుకున్నాం. ఒక్కసారి వేడి నీళ్ళలో కడిగేసి మొత్తం అంతా నూనె వేసుకొని ఒక్క జర్ర 2 నిమిషాలు గోల్చుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకున్నారు అనుకోరి షార్ అన్నం నీళ్ళ పోసుకొని మంచిగా ఉప్పు చేప పంచుకు పెట్టుకొని తిన్నారు అనుకోరి పానం మాయమంటది నోరెల్లడ అవుతుంది. ఏమంటున్నా.